సరే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తే దేశాధినేతల వ్యక్తిగత జీవితాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఫైల్స్ని నమ్మొచ్చంటారా? అంటే ఎప్స్టీన్ ఫైల్స్ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొన్నేమో మీకు వీడియో ఫుటేజ్లు ఓపెన్గానే కనబడుతున్నాయి కదా. అయితే నమ్మడమా నమ్మకపోవడం అనేది మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేము. దానిపైన విచారణ జరగాలి. ఆ డాక్యుమెంట్లను మన చేతులు ఉన్నాయా? నేను చూసిన డాక్యుమెంట్ కరెక్ట్గా చెప్పడానికి నేను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. అందులో కొన్ని లక్షల ఫైళ్ళు ఉన్నాయి. ఆ లక్షల ఫైళ్ళని నేను చూసి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేసి అది ఒరిజినలా కాదని నేనెట్లా చెప్పగలను, నమ్మగలను నన్ను అడిగితే. సో అది అందువల్ల నమ్మచ్చా నమ్మకపోవడమా అనేది అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలి. మనము టీవీలలో కూర్చొని కెమెరాల ముందు కూర్చొని ఎప్స్టీన్ ఫైల్ రైట్ అని రాంగ్ అని జడ్జిమెంట్లు ఎట్లా ఇవ్వగలం? అయినా మనకు అర్థం కావాల్సిందే, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నంత మాత్రమే నేరస్తులు కాదు. ఇది మొదటగా గుర్తించాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ పేరు కూడా అక్కడ వచ్చింది, రాహుల్ గాంధీ. అందువల్లనే మోడీ రాజీ పడ్డ ట్రంప్ కంటూ ఆరోపణ కూడా చేశాడు. అది అర్థం లేని ఆరోపణ. మోడీ పేరు ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? ఏమన్నా నీచమైన పని చేసిన కాంటెక్స్ట్లో వచ్చిందా? సో ఎప్స్టీన్ 2017లో ఖతార్లో ఒక మిత్రుడికి ఇచ్చిన మెయిల్లో మోడీ ఇజ్రాయెల్కి వెళ్తున్నాడు అమెరికా ప్రయోజనాల కోసమని ఆరోపించాడు. సో అది నిజమా కాదా తర్వాత సంగతి. అమెరికా కొరకు వెళ్ళాడా, ఇండియా కొరకు వెళ్ళాడా? కానీ దాంట్లో ఏమీ నేర ప్రవృత్తి లేదు కదా, నీచ ప్రవృత్తి ఏమీ లేదు కదా. అలాగే ఇంకో దగ్గర నేను కావాలంటే పలానా వాళ్ళతో నీకు మోడీ అపాయింట్మెంట్ ఇప్పించగలుగుతాను అని ఎప్స్టీన్ ఒక ఈమెయిల్లో చెప్పాడు. అది కూడా ఏం నేర ప్రవృత్తి కాదు కదా. సో పేరు ఉన్నంత మాత్రాన్ని అతను నేరం చేసినట్టుగా అనలేం. చాలామంది అది ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అన్ని రకాల ఎప్స్టీన్కి సంబంధించిన ప్రతి కమ్యూనికేషన్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. సో అందులో ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకోవచ్చు, అవన్నీ నేరం చేసినట్టు కాదు కదా. ఏదైనా అశ్లీలమైన ఫొటోస్లో వీడియోస్లో ఉండి కరెక్ట్గా వ్యాలిడ్ మెటీరియల్ ఉండి ఆ నీచమైన వ్యక్తిత్వం లేని రీతిలో కనుక ప్రవర్తిస్తే తప్పు. అది హై అండ్ మైటీ అని కాదు. మనిషి స్వభావానికి, క్యారెక్టర్కు, సంపదతో, అధికారంతో, చదువుతో సంబంధం లేదు. అదన్నీ మనిషి వివేకము, క్యారెక్టర్ వివేకము వాటితో సంబంధం లేదు. చాలా మహామేధావులకు కూడా దరిద్ర పనులు చేయొచ్చు. సో చాలా గొప్ప రాజకీయ నాయకులు దరిద్ర పనులు చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. అందువల్ల మనిషికి సత్ప్రవర్తన ఏది లేనివాడు కూడా సత్ప్రవర్తన ఉండొచ్చు. ఏదున్నా వ్యక్తిగత ప్రవర్తనను మనం ఖచ్చితంగా అశ్లీలంగా ఉన్నప్పుడు, అభ్యంతరకరంగా ఉన్నప్పుడు, అసాంఘికంగా ఉన్నప్పుడు, మనం దాన్ని అసభ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి.